కబడ్డీ 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 హలో కోదాపుకో కబడ్డీ 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 అమ్మయ్యా నీ అమౌంట్ సేఫ్. పైసలున్న పోరితో మనకెందుకని కామ్గా ఉన్నా. కెలికినావు, ఇప్పుడు పట్టుకుంటా. వీడేమైనా పీక్తాడా? వద్దన్నా, తనేదో సరదాగా ఉంది. నేను కూడా సరదా తీసుకుంటా తమ్మి. వద్దన్నా, ఇప్పటిదాకా నేనే టచ్ చేయలేదు. గట్లనా? అయితే నా చేయి మంచిది తమ్మి, ఓపెనింగ్ చేస్తా. ప్లీజ్ అన్నా, గొడవలొద్దు. ఇప్పుడు చూడండి, ఒక్క బ్యాంకులు కూడా మిగలదు.
నా కూతురు బ్రతికే ఉందా? ఎక్కడ్రా నా అంజలి? ఎక్కడ్రా నా అంజలి? ఉంది. చచ్చిపోయే ముందు బతుకున్న వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? ఒకప్పుడు సాయం చేయడానికి ఈ సుగ్రీవుడి జీవితంలో రాముడు లేడురా, కానీ ఇప్పుడున్నాడు. నా అల్లుడున్నాడు, చూడరా. హలో అంకుల్, మన ఫ్లైట్ టేక్ ఆఫ్కి పర్మిషన్ వచ్చేసింది. అందరం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరెక్కడున్నారు? వచ్చేస్తున్నా. అల్లుడు! 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 అన్నా, వీడిని కూడా వీళ్ళతో కలిపి కట్టేసి అందరం తగలబెట్టాడు. సరే అన్న. హలో అన్నా, ఏమైంది? నేను ఒక్కనే మిస్ అయ్యానన్నా. వాడు వాళ్ళ మనుషులు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. రే, వాళ్ళు బ్రతుకుండడానికి వీల్లేదు. అంజలి పెళ్ళై నేను తిరిగి వచ్చేలోగా వాళ్ళ శవాలు నాకు కావాలి. వాడేసుకోండి. రేయ్ రేయ్, రెంబో, ఏమైంది? ఏమన్నా తెలిసిందా? వద్దు. కొన్ని విషయాలు తెలుసుకోపోవడం నీ ఆరోగ్యానికి, ఆయుష్కి మంచిది. జై భోలేనాథ్. వదలండ్రా.
ఏంటో అలా చూస్తున్నావు? నేను నీ మావయ్యని, వాడే భాయ్. అల్లుడు నేను ఏయ్ ఎవడురా నీ అల్లుడు? డింపుల్ ఇట్రా చెప్పు, నువ్వు కరెంట్ పెట్టింది వాడికే కదా? ఇప్పుడు ఆ కరెంట్ కూడా ఎందుకంటే నేను ఏమన్నా లైన్ మ్యాన్ మాట్లాడితే కరెంట్ పెట్టావు గుర్తు చేసి డాక్టర్ చేస్తున్నారు. అల్లుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అల్లుడు వాడు భాయ్, వాడిని నమ్మద్దు. నేను నీ మావయ్యని. నువ్వెంత ప్లాన్ చేస్తే నేనెంత ప్లాన్ చేయాలరా? రే డింపుల్ ఇట్రా. ఇందాక వీడేదో పెన్ డ్రైవ్ అన్నాడు, అత్తి. ఎదుగోండి సార్, ఇంకా నేను వెళ్తానండి. ఎక్కడికి? మేము ఇంకా చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రే ఆడిని స్ఫూర్తి చేయండి రా. అవును, ఈ కరెంట్ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నావురా? సార్ నన్నేం మాట్లాడించకండి, నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. ఇంతకు రుక్సానా ఎలా ఉంది? సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆడ ఎమోషన్ ఏంటి, నా ఫ్రస్ట్రేషన్ గురించి పట్టించుకోకుండా రుక్సానా గురించి అడుగుతారేంటి సార్? గొంతులేస్తుందేంట్రా? సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావరా? నీతో చాలా పనుందిరా. అన్నయ్య కూతురు పెళ్లి చూసి పప్పన్నం తిని హాయిగా స్వర్గానికి వెళ్దు గాని. రే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి. ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయాలి. నువ్వు మొదలు పెట్టావు, నేను పూర్తి చేస్తాను. అల్లుడు అంజలిని తీసుకెళ్ళిపోతున్నాడు. అది తొందరగా పోనివరా. మేము అక్కడ ఎంతో కష్టపడి పెట్రోల్ తెస్తాం, వీళ్ళు చేతుల పేరుతో ఎంత పెట్రోల్ వేస్ట్ చేస్తున్నారు చూడండి. కొడతారు, ప్రాణాలు పోతుంటే పెట్రోల్ గురించి మాట్లాడతా వింటారా? బుద్ధి తక్కువ. ఒరే నా ఏజ్కి నేను ఫైట్ చేయటం లేదంటే అర్థం ఉంది. ఇన్ని కండలెట్టుకుని నువ్వెందుకు ఫైట్ చేయట్లేదురా? అంటే ఎవరి తరపున ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు పెద్ద భారతంలో అర్జునుడు, మరి ఏదో ఫిలాసఫీ.
రే అల్లుడు నీకేం కాలేదుగా నీకేం కాలేదు కదరా నీకేం కాలేదు కదరా ఓహో అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను రా. ఐ లవ్ యూ. మీటూ సార్. అరే నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్తాను. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రే వెంచర్లు బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చి